మేము కృతజ్ఞతలు తెలియజేయాలంటే న్యూ తక్కొండ అసోసియేషన్కు, స్టేట్ అసోసియేషన్కు మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం స్టేట్ మీట్కు ఇక్కడ మమ్మల్ని నమ్మి ఈ టోర్నమెంట్ను మాకు కేటాయించినందుకు వారికి మా యొక్క కృతజ్ఞతలు. తర్వాత ఇక్కడ వచ్చిన వారందరూ కూడా చాలా చక్కని కోఆపరేషన్ ఇచ్చారు. తర్వాత తాడిపత్రి యొక్క విలువలను, తాడిపత్రి యొక్క నైతిక విలువలను, తాడిపత్రి గురించి, మా ఎమ్మెల్యే గురించి, మా మున్సిపల్ చైర్మన్ గురించి కూడా చక్కని అవగాహన కల్పించుకున్నారు. వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ధైర్యంగా తీసుకుని ఈ సక్సెస్ఫుల్ గా చెప్పిన నా శిష్యుడు సాయిబాబాకు మరీ అభినందనలు తెలియజేస్తూ, ఇంకా మున్ముందు జాతీయ స్థాయి లెవెల్ కూడా మనం టోర్నమెంట్ కండక్ట్ చేసే స్థాయికి మనకు ఉంది అని చెప్పి గర్వంగా నా శిష్యుడు అని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో హాజరైన పిల్లలకు, క్రీడాకారులకు, మేనేజర్స్ కు, ముఖ్యంగా అఫీషియల్స్, దే హావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. చాలా వితౌట్ ఎనీ కాంట్రవర్సీ దే హావ్ గివెన్ ఏ రిజల్ట్స్. వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొక దూరి తాడిపత్రి ప్రజల తరఫున ఆ అసోసియేషన్ కు, తర్వాత స్టేట్ అసోసియేషన్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, జాతీయ స్థాయిలో పాల్గొనే మా పిల్లలందరికీ కూడా, సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కూడా వాళ్ళకి కూడా చక్కని రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ప్రెసిడెంట్ ఆఫ్ టైక్వాండో అసోసియేషన్ డిస్ట్రిక్ట్. అనంతపూర్ జిల్లాలో తాడిపత్రిలో జరిగిన సబ్ జూనియర్ క్యాడెట్ టైక్వాండో పోటీలు ఎంతో ఘనంగా ఈరోజు ముగింపు కార్యక్రమం జరుపుకున్నాం. ఇందులో గెలుపొందిన క్రీడాకారులందరినీ కూడా 1 వీక్ ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చే వాళ్ళందరికీ ఆగ్రాలో జరిగే జాతీయ టైక్వాండో పోటీలకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి తాడిపత్రిలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మా న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత పెద్ద టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేశారంటే తాడిపత్రిలో ఎంత క్రీడల్ని ప్రోత్సహిద్దామని ముందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అయితే ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి కారణం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు, ఇక్కడ మాకు ఆర్గనైజింగ్ కమిటీ చక్కనైన అనంతపూర్ జిల్లాకు ప్రెసిడెంట్ సెక్రటరీలు దొరికారు. మాకు సాయిబాబా గారు, శివాయి గారు మంచి ఆర్గనైజేషన్ చేసి ఇంతమంది పిల్లలకు అకామిడేషను, ఫుడ్, టెక్నికల్ అఫీషియల్స్కు, జిల్లా సెక్రటరీస్కు అందరికీ కూడా మంచి హాస్పిటల్స్ ఇచ్చారు. మీ అందరికీ కూడా మా న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ నుంచి మరొకసారి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. సార్, ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ విజయనగరం కైవసం చేసుకుంది, సెకండ్ ప్లేస్ అనంతపూర్ కైవసం చేసుకుంది, థర్డ్ ప్లేస్ కడప. ఇంకొక డివిజన్లో ఫస్ట్ ప్లేస్ విజయనగరం, సెకండ్ ప్లేస్ వైజాగ్, థర్డ్ ప్లేస్ ఈస్ట్ గోదావరి చేసుకున్నాయి. సార్, ముందుగా మన తాడిపత్రి నందు జరిగిన రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొని 2 రోజుల్లో కాంపిటీషన్ విజయవంతంగా ముగించడం జరిగింది. ఇంతటి విజయానికి కారణమైన తాడిపత్రి ప్రజలందరికీ ముందుగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన స్పాన్సర్స్ అందరికీ, ముఖ్యంగా మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారికి, అలాగే టొంకరి కమలమ్మ గారు, తర్వాత హరీష్ రెడ్డి గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు, ఇటువంటి చిన్న వ్యాపారస్తులు కూడా మాకు ఈ కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది. వారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సహాయ సహకారం ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా విజయనగరం వాస్తవులు ఎక్కువగా 3 ఛాంపియన్షిప్లు వాళ్ళే కైవసం చేసుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్ అనంతపురం, థర్డ్ ప్లేస్ కడప, 4th ప్లేస్ ఈస్ట్ గోదావరి. ఇలా రకంగా అన్ని రంగాల్లో పూర్తిగా ఛాంపియన్షిప్ చేసుకుంది.